నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో బయోమెట్రిక్ వేయని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో జనవరి 31వ తేదీలోపు బయోమెట్రిక్ పూర్తి చేయాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ఎందుకంటే జనవరి 31వ తేదీ తర్వాత కువైట్ లో బయోమెట్రిక్ పనివేళల బయోమెట్రిక్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పనివేళలలో మార్పులు చేస్తూ ఉన్నట్లు ప్రకటించింది. వివరాల్లోకి వెళితే జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఎవిడెన్స్ కువైట్ లోని అన్ని గవర్నరేట్లలోని బయోమెట్రిక్ కేంద్రాలలో వేలిముద్రల ప్రక్రియ వారం పొడవునా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతూ ఉందని ప్రకటించింది. బయోమెట్రిక్ వేలిముద్రల ప్రక్రియ కోసం సాయంత్రం వేళలు జనవరి 2025 చివరి వరకు కొనసాగుతాదని చెప్పి సర్కులర్ లో వివరించింది. ఫిబ్రవరి 1, 2025 నుంచి బయోమెట్రిక్ కేంద్రాల పని వ్యవస్థ సాధారణ స్థితికి వస్తూ ఉందని చెప్పేసి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పనివేళలు ఉంటాయని చెప్పేసి ఆ యొక్క సర్కులర్ లో పేర్కొంది. అలాగే ఇప్పటి వరకు 1,50,000 మంది ప్రవాసులు ఇంకా బయోమెట్రిక్ పూర్తి చేయలేదని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించిన అన్ని లావాదేవీలు నిలిపివేశాము. అలాగే 16,000 మంది కువైటీ పౌరులు ఇంకా బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయలేదని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కాబట్టి కువైట్ లో మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇంకా మీరు బయోమెట్రిక్ పూర్తి చేయకుండా ఉంటే బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయండి అన్న. బయోమెట్రిక్ ప్రక్రియ మీరు పూర్తి చేయకుంటే మీకు అకామా రెన్యువల్ కాదు, అలాగే మీ యొక్క బతాకాన్ని నిలిపివేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన లావాదేవీలు, బ్యాంకు లావాదేవీలు అన్ని నిలిపివేస్తూ ఉన్నారు. మళ్ళా మీరు బయోమెట్రిక్ వేలిముద్రల ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే అవన్నీ యాక్టివేట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.